ప్రధానంగా ఈరోజు ఒక పుష్కరాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయనేటువంటి ఆలోచన అటు ప్రజల్లోనూ ఇటు పాత్రికేయ మిత్రుల్లోనూ కూడా చాలా సందర్భాల్లో కనపడినటువంటి నేపథ్యంలో వరుస పర్యటనలతోటి మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని మా ముందు పెడుతూ అదేవిధంగా ఏ రకంగా ఈ పుష్కరాలు విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో పర్యటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ప్రత్యేకించి ఈ పుష్కరాలని 6 జిల్లాలు కొత్త 6 జిల్లాలకి సంబంధించినటువంటి గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఈ పుష్కరాలని అత్యద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్ననే నారాయణ గారు వచ్చి 500 పైచిలుకు కోట్ల రూపాయలు ఇప్పటికీ శాంక్షన్ చేసినట్టుగా వారు చెప్పింది మీదట ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషి, దాంతోపాటు వివిధ విభాగాల వారు టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం, రేపు పుష్కరాలు వచ్చే నాటికి అది కూడా సర్వాంగ సుందరంగా తయారు కావటం, అదేవిధంగా ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజు వారు, అలా మొత్తం అన్ని శాఖల యొక్క ఇంటిగ్రిటీ తోటి అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి సమీకృతంగా ఒక కాంక్రీట్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇప్పుడు వరుస పర్యటనలు చేస్తున్నటువంటి నారాయణ గారు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా అధిగమించాలి, గతంలో ఉన్నటువంటి లోపాలు లేకుండా చూసుకోవడానికి ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించాలి, అటు ట్రాఫిక్ కానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ అదేవిధంగా వారందరికీ కూడా ఒక పవిత్ర స్నానాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ ఘాట్లు పరిశీలన తర్వాత రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడా కూడా తొడతొక్కిడి లేకుండా అందరూ సజావుగా ఈ పుణ్యస్నానాలు ఆచరించే విధంగా చేయడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరలోనే రాబోయే రోజుల్లో మంచి పుష్కరాల్ని అద్భుతమైనటువంటి సేఫ్టీతో కూడినటువంటి భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాల్ని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాం.